ఇందుమతి 23 ఏళ్ల అమ్మాయి. ఎంబీఏ చదువుతోంది. జీవితం పట్ల ఎన్నో కలలున్నాయి తనకి. వాటిని నెరవేర్చుకునే దిశగా పరుగులు పెడుతోంది. ఆమె తండ్రి చక్రధర్ కూతుర్ని ఎంతో ప్రోత్సహిస్తాడు. అలా రోజులు సాగిపోతున్న క్రమంలో ఓ రోజు తుఫాన్లా వచ్చాడు ఫణిభూషణ్. నమస్తే మామా, బాగున్నావా? నువ్వా, ఇక్కడికెందుకు వచ్చావురా? అవమానం చేసిన వాళ్ళు దాని గురించి మర్చిపోవచ్చు, కానీ అనుభవించిన వాళ్ళు మర్చిపోరు కదా మామ. 3 సంవత్సరాల క్రితం ఇందుని నా కొడుక్కిమ్మని మా అమ్మ అడిగితే నువ్వేమన్నావు? బతుకంటే బాధ్యత లేనివాడికి, పని చేయడమే చేతకాని వాడికి నా కూతుర్ని అడగడానికి నీకు కాస్తైనా బుద్ధుండాలి అని మా అమ్మని తిట్టావుగా. అయితే ఇప్పుడు ఏమంటావురా? నా ఇంటి మీదకి గొడవకు వచ్చావా? గొడవే చేయాలనుకుంటే ఆ రోజే చేద్దును కదా. మామూలుగా అయితే ఎవడైనా మాట అనగానే వాడి కాలర్ పట్టుకొని మొహం పగలగొడితేనే నా మనసుకు తృప్తి దొరుకుతుంది. కానీ నీ విషయంలో మాత్రం నేను ఒకటి స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను. నిన్ను దెబ్బ కొట్టాలంటే నీ కూతురు మెడలో నేను తాళి కట్టడమే కరెక్ట్ అని. ఆ రోజు నాకే పని లేదని వంక పెట్టావు కదా, అందుకే నాకు ఇష్టం లేకపోయినా కష్టాలు పడి మరీ పోలీసు ఉద్యోగం సంపాదించాను. ఈ ఊర్లోనే ఎస్ఐగా ఉద్యోగం వచ్చింది. ఆ రోజు నువ్వన్న మాట ప్రకారం ఇప్పుడు నీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి, నా కాళ్ళు కడగడానికి సిద్ధంగా ఉండు. అది జరగని పని. నీలాంటి పొగరుబుద్ధికి నా కూతుర్ని చచ్చినా ఇవ్వను. ఆ రోజు ఉద్యోగం లేదన్నావు, ఈరోజు పొగరుబోతంటున్నావు. పొగరు నీకు నీ కూతురికే సొంతమా ఏంటి? నువ్వు చేయనంత మాత్రాన నేను ఆగిపోను. ఇప్పుడు నా చేతిలో పోలీస్ పవర్ ఉంది. దాన్ని ఉపయోగించి నీ కూతురు మీద నేను అడ్డమైన కేసులు పెట్టొచ్చు. దాని భవిష్యత్తుకి అడ్డం పడొచ్చు. ఇవన్నీ ఎందుకు? దాని మీద ఏదైనా నిందపడేలా చేసినా చాలు. ఆ తర్వాత ధర్మాత్ముడిలాగా నేనే జాలిపడి పెళ్లి చేసుకుంటున్నట్టు పబ్లిసిటీ కూడా ఇచ్చుకోగలను. ఇవన్నీ జరగకూడదని నువ్వు అనుకుంటే వారం రోజుల్లో నీ కూతుర్ని పెళ్లికి ఒప్పించు. సరిగ్గా మళ్ళీ ఇదే రోజు, అంటే సోమవారం తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఫణి. మేనల్లుడిలో ఉన్న రాక్షసత్వాన్ని చూసి చక్రధర్ వణికిపోయాడు. 2 రోజుల తర్వాత ఇందు ఇంటికొస్తుంది. కూతురుతో విషయం చెప్తాడతను. వాడేదో బెదిరిస్తే మనం బెదిరిపోవడం ఏంటి నాన్న? మంచివాళ్లతో పోరాటం ప్రమాదమేమీ కాదు తల్లి, కానీ అడ్డదారుల్లో దెబ్బ కొట్టాలని చూసేవాళ్ళుంటే అది చాలా ప్రమాదం. నేను నిన్ను ఫారెన్ పంపించేద్దాం అనుకుంటున్నాను. అదేంటి నాన్న అకస్మాత్తుగా? నాకు వేరే దారి కనిపించట్లేదమ్మా. మనం పై ఆఫీసర్లకు కంప్లైంట్ చేయొచ్చు, ఇంకా ఏదైనా చేయొచ్చు, కానీ వాడు ఏదో ఒక పన్నాగం పన్నుతాడు, నిన్ను ఇబ్బందుల పాలు చేస్తాడు. మన వల్ల కాకపోతే పోనీ మీ చైర్మన్ గారికి చెప్పొచ్చు కదా నాన్న, ఏదైనా సాయం చేస్తారుగా. మన కోసం వాళ్ళు దిగొచ్చి మరీ సాయం చేస్తారనుకుంటున్నావా? ఇవన్నీ కాని పనులు. నాకు తెలిసిన ఒక మీడియేటర్తో మాట్లాడాను. టూరిస్ట్గా కొంతకాలం ఉండేలా ఏర్పాటు చేస్తానన్నారు. ఊర్లో ఉన్న పొలం అమ్మేశాను. 2 రోజుల్లో డబ్బు చేతికి అందుతుంది. నువ్వొక్కసారి దేశం దాటితే ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. నా చదువు మధ్యలో ఆగిపోతుంది నాన్న. ఇప్పుడు అది ముఖ్యం కాదమ్మా. నీకు అవసరమైనవన్నీ ప్యాక్ చేసుకో అంతే. అలా కూతుర్ని బలవంత పెట్టి వారం రోజుల్లో ఏర్పాట్లన్నీ పూర్తి చేసి ఫ్లైట్ ఎక్కించడానికి ఎయిర్పోర్ట్ తీసుకెళ్లాడు చక్రధర్. తండ్రి కూతుర్లు ఊహించని విధంగా ఓ వ్యక్తి అక్కడికొచ్చి, సెక్యూరిటీ, తనని పట్టుకోండి అన్నాడు. అయ్యో బాబు, ఎవరు మీరు? నా కూతుర్ని ఎందుకు పట్టుకుంటున్నారు? నీ కూతురేంటి? తను నా భార్య. వాట్? ఏయ్, ఎవరు నువ్వు? నేను నీ భార్యనేంటి? 3 నెలలుగా నా నుంచి తప్పించుకొని తిరిగినంత మాత్రాన నేను నిన్ను వదిలేస్తాను అనుకుంటున్నావా? కొద్ది రోజులు ఆగుదామని నేను చెప్పినా వినకుండా నన్ను బలవంత పెట్టి పెళ్లి చేసుకొని మరీ మరుసటి రోజే కనబడకుండా పోతావా? అంత చేతగాని వాడిలాగా కనిపిస్తున్నానా నీకు నేను? నాన్న ప్లీజ్ నన్ను కాపాడండి. చూడండి, మీరేదేదో ఊహించుకుంటున్నారు. తను నా కూతురు. నేనే ఊహించుకోవట్లేదు, అబద్ధం కూడా చెప్పట్లేదు. తను నా భార్యని చెప్పడానికి ఇదిగోండి సాక్ష్యాలు అంటూ కొన్ని ఫోటోలు అతని మొహం మీద విసిరాడా అబ్బాయి. ఏంటి ఇందు ఇదంతా? అంటే నువ్వు ఫారెన్ వెళ్ళడానికి ఒప్పుకొనిది ఇందుకేనా? పెళ్లి చేసుకొని మరీ ఆ విషయం నా దగ్గర దాచిపెట్టావా? నాన్న ఏం మాట్లాడుతున్నావు? వాడెవడో వచ్చి నోటికొచ్చినట్టు వాగుతున్నాడు. నువ్వు కూడా అలాగే అంటావేంటి? దయచేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో నాన్న. మన ఇంటికి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళేది లేదు, నేరుగా మన ఇంటికి వెళ్ళాలి.
చూడండి, మీరు నాకు మామగారని అర్థమవుతుంది, కానీ ఇది మర్యాదలు చేసే చోటు కాదు. మీ అమ్మాయి చేసిన పనికి సగం పిచ్చెక్కిపోయి ఉన్నాను. నేను తనని తీసుకెళ్తున్నాను. ఇదిగోండి నా విజిటింగ్ కార్డ్. తనని చూడాలనిపించినప్పుడు రావచ్చు అని చెప్పి ఇందుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను. రిషికేష్ చంద్ర, చంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీసా? అంటే సురేష్ చంద్ర గారి అబ్బాయా? మా చైర్మన్ గారి కొడుకా? ఏంటి కన్ఫ్యూజన్? ఒక పక్క ఆ భూషణ్ గాడు ఇందు భవిష్యత్తు నాశనం చేస్తానంటూ బెదిరిస్తున్నాడు. ఇతనేమో ఇందుకి తనకి పెళ్ళైందని తనతో లాక్కెళ్ళిపోతున్నాడు. ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కావడం లేదు అని అయోమయంలో పడిపోయాడు చక్రధర్. ఇప్పుడు ఈ రిషి సార్ నా కూతుర్నేమీ ఇబ్బంది పెట్టడుగా? నేరుగా వెళ్ళి సురేష్ సార్తో మాట్లాడితే ఏదైనా ఉపయోగం ఉంటుంది అనుకుని ఆఫీస్కి బయలుదేరాడు అతను. అదేంటి చక్రధర్, చైర్మన్ గారు ఫారెన్ వెళ్ళిపోయారు కదా, ఇక నుంచి కంపెనీ బాధ్యత వాళ్ళ అబ్బాయి రిషికేష్ తీసుకుంటాడని వారం క్రితమే అనౌన్స్ చేశారు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళిపోయాడు అతను. ఇటుపక్క ఇందు రిషితో, ఇలా ఎవరిని పడితే వాళ్ళని నీ భార్యని చెప్పి ఇంటికి తీసుకొచ్చేస్తావా? అవతలి వాళ్ళు చెప్పేది వినిపించుకోవా? అంత గర్వం ఎందుకు నీకు? హలో ఇందుమతి, నీకు మతిగాని పోయిందా? లేకపోతే మెమరీ లాస్ వచ్చిందా? జరిగిన పెళ్ళిని జరగలేదని మాట్లాడతావేంటి? అసలు నువ్వెవరో కూడా తెలియదు నాకు. నీ మొహం కూడా ఎప్పుడు చూడలేదు. మనకి పెళ్లి జరగడం ఏంటి? ఇంకా చాలా ఆపు నీ నాటకాలు. నువ్వు ఎంబీఏ చేయడానికి నేను ఒప్పుకోలేదనే కదా తొలి రాత్రి రోజే ఇంట్లో నుంచి పారిపోయావు. నీకు ఇష్టం వచ్చింది చదువుకో, నేనేమీ అనను. అయినా ఇద్దరం కలిసి బిజినెస్ చూసుకుంటే మంచిదే కదా. ఆడవాళ్ళు ఎక్కువ చదువుకుంటే అనవసరమైన గొడవ చేస్తారని మా మావయ్య చెప్పాడు నాకు. ఆయన మాటలు మనసులో పెట్టుకొని నీతో ఏదేదో వాగేశాను ఆ రోజు కాదు, ఈ రోజు వాగుతున్నావు అర్థం లేకుండా. అసలు మన ఇద్దరికి పరిచయమే లేదు. నీకేదో హాలోజినేషన్ ఉన్నట్టుంది. అందుకే జరగనివి జరిగినట్టు ఊహించుకొని వింతగా ప్రవర్తిస్తున్నావు. నాకు హాలోజినేషన్ ఉండడం కాదు, నీకే చిప్పు దొబ్బింది. లేదంటే ఈ సాక్ష్యాలన్నీ ఎక్కడి నుంచి సంపాదిస్తాను నేను? ఏయ్, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నువ్వు అదే కన్ఫ్యూజన్లో ఉండు, నేను బయటికి వెళ్ళొస్తాను అనేసి అతను వెళ్ళిపోయాడు. అప్పుడే తన తండ్రి ఇందుకు ఫోన్ చేస్తాడు. ఇందు, ఎలా ఉన్నావమ్మా? ఏం చెప్పాలి నాన్న, వాళ్ళు నిన్ను ఏదైనా ఇబ్బంది పెడుతున్నారా? ఇతనికి మెంటల్ ఉన్నట్టుంది నాన్న. తీసుకొచ్చి నన్ను ఇంట్లో పడేసి మళ్ళీ అదే వాగుతున్నాడు. అయ్యో తల్లి, అతనికి మెంటల్ ఉండడం ఏంటి? అతను మా చైర్మన్ గారి అబ్బాయి. ఇప్పుడు కంపెనీకి కొత్త చైర్మన్ కూడా. ఇదేం ట్విస్ట్ నాన్న. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎలా తిరిగి మన ఇంటికి రావాలి? నాన్నకి కూడా ఎందుకమ్మా అబద్ధం చెప్పడం? మీరు నిజంగా పెళ్లి చేసుకొని ఉంటే నాతో చెప్పేసాయి, నాకు ఒక టెన్షన్ వదిలిపోతుంది. అయ్యో నాన్న, నువ్వు నన్ను నమ్మట్లేదని నాకు అర్థమైంది. ఇక ఫోన్ పెట్టేయ్. మరుసటి రోజు ఫణిభూషణ్ చక్రధర్ ఇంటికి వచ్చి గొడవ చేస్తాడు. మా అమ్మాయికి పెళ్ళైపోయింది, అది కూడా ఎవరితోనో చెప్పకుండా దొంగతనంగా పెళ్లి చేసుకుంది. నా బాధలో నేనున్నాను. నువ్వు ఇంకా నన్ను ఇబ్బంది పెట్టకు, వెళ్ళిపో. ఏంటి నాటకాలు ఆడుతున్నారా తండ్రి కూతుర్లు ఇద్దరూ కలిసి? అయ్యో, నేను చెప్పేది నిజం. 3 నెలల కిందే నా కూతురు మా చైర్మన్ గారి అబ్బాయి రిషికేష్ చంద్రని పెళ్లి చేసుకుంది. నాతో చెప్పడానికి భయపడి దాచిపెట్టింది. అతనే స్వయంగా వచ్చి మా అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు. అతని మాటలు విన్న భూషణ్ ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందేంటి? అసలు ఈ రిషికేష్ గాడు సీన్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యాడు? ఇప్పుడు వాడితో పెట్టుకుంటే నాకే నష్టమేమో. చిన్న ఛాన్స్ ఏదన్నా దొరకాలి, అప్పుడు ఈ తండ్రి కూతుర్లు ఇద్దరితో ఆడుకుంటాను అనుకొని వెనుదిరిగాడు. ఇటువైపు ఇందుకు ఆ ఇంట్లో సకల మర్యాదలు జరుగుతున్నాయి. అడగకుండానే కాఫీలు, టీలు, జ్యూసులు, భోజనం అన్నీ కాళ్ళ దగ్గరకు వస్తున్నాయి. పూర్వకాలంలో మహారాణులు ఇలాగే బ్రతికేవారేమో. ఇంత లగ్జరీగా ఉంటుందా వీళ్ళ జీవితం అనుకుంటూ ఓసారి తన స్నేహితురాలికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. ఇప్పుడు ఈ మెంటలోడ్ నుంచి ఎలా తప్పించుకోవాలో సలహా ఇవ్వవే రీమా అంటూ అడుగుతుంది. అంత లగ్జరీ లైఫ్ దొరుకుతుంటే వాడి నుంచి తప్పించుకుంటానంటావేంటే? చిటికేస్తే పనోళ్ళు ఎదురుగా వచ్చే జీవితం నీకు దొరుకుతుందని కళ్ళు అయినా అనుకున్నావా నువ్వు? నిజమే, ఇక్కడుంటే నేనేదో మహారాణినన్న ఫీలింగ్ వస్తోంది నాకు. మరింకే, అలాగే సెటిల్ అయిపో. నువ్వు అసలు ఫ్రెండ్వేనా? అద్దాల మేడ ఎంత అందంగా ఉన్నా ఒక్క రాయితో కొట్టగానే కూలిపోతుంది. ఇది కూడా అంతే. వాడు భ్రమలో ఉన్నాడని వాడికి అర్థమైన రోజు మెడపట్టి బయటికి గెంటేస్తాడు నన్ను. అవును, ఆ లాజిక్ నేను మర్చిపోయాను. అయినా ఎంబీఏ పూర్తి చేసుకొని పెద్ద ఉద్యోగం సంపాదించాలి, సొంత కాళ్లపై నిలబడాలి.
గొప్పగా ఏదో సాధించాలని కలలు కంటున్నాను నేను. మధ్యలో భూషణ్ గాడు వచ్చి డిస్టర్బ్ చేశాడు. ఇప్పుడేమో ఈ రిషి. ఎందుకే వీళ్ళిద్దరు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు? నాకొక డౌటు. నిన్ను పెళ్ళామని అంటున్నాడు కదా, మరి నీతో పాటు ఒకే గదిలో ఉంటున్నాడా? లేదు, వేరే గదిలోనే ఉన్నాడు. పగలంతా ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు. ఇంట్లో ఉన్నంతసేపు మాత్రం గంటకోసారి వచ్చి దయ్యం పట్టిన మాంత్రికుడిలాగా బానే ఉన్నావా అంటాడు ఒక రకమైన ఎక్స్ప్రెషన్తో. భయం వేస్తోంది. నాకెందుకో ఇదంతా ట్రాప్ అనిపిస్తోంది. అంటే నన్ను నమ్మేస్తారంటావా? అయ్యో అది కాదే, పాజిటివ్గానే ఏదో ఉద్దేశంతో ఇలా చేసి ఉండొచ్చు. లేదంటే నీ దగ్గర ఫోన్ కూడా లాక్కునేవాళ్ళు కదా. ఏమోనే, నాకేం అర్థం కావట్లేదు. నాకు కూడా ఒకటి అర్థం కాలేదు. ఏంటో రీమా అది? చేతిలో ఫోన్ పెట్టుకొని ఇంతవరకు నువ్వు పోలీసులకు ఎందుకు ఫోన్ చేయలేదు? అవును కదా, 3 రోజుల నుంచి నాకు ఆ ఆలోచనే రాలేదు. ఇప్పుడే చేస్తాను, నువ్వు ఫోన్ పెట్టేయి అని పోలీసులకి ఫోన్ చేసే సమయానికి రిషి అక్కడికి వస్తాడు. ఏం చేస్తున్నావు? అబ్బే ఏం లేదు, ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. ఆహా, పోలీసులకు ఫోన్ చేస్తున్నట్టున్నావు. నీకెలా తెలిసింది? నువ్వు ఎవరితో ఫోన్ మాట్లాడినా, ఎవరికి మెసేజ్ చేసినా అన్నీ నాకు తెలుస్తాయి. నీ ఫోను ట్రాకింగ్లో ఉంది. దొంగ సచ్చినోడు. అంటే నా మీద కన్సర్న్తో ఫ్రీడమ్ ఇవ్వలేదన్నమాట. హచ్చడాగ్లాగా నన్ను ఫాలో అవుతున్నారు సైలెంట్గా. తిట్టుకున్నది చాలే కానీ కాలేజ్కి వెళ్తావా రేపటి నుండి? అది క్యాంపస్, రోజు వెళ్ళి రావడం కుదరదు, అక్కడే ఉండాలి. ఈ రిషికేష్కి ఏదైనా కుదురుతుంది. వెళ్ళొస్తానంటే పంపిస్తాను, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తానంటే మాత్రం ఈ ఇల్లే నీకు ప్రపంచంగా మిగిలిపోతుంది. అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? మనకి పెళ్లి జరగలేదు, నేను నిన్ను ప్రేమించలేదు. ఒకవేళ ఆ అమ్మాయి కూడా నాలాగే ఉండుంటుందేమో, అందుకే పొరపాటు పడుతున్నావేమో. అమ్మాయి నీలాగే ఉంటుంది, పేరు నీలాగే ఉంటుంది, కాలేజ్ నీదే అయి ఉంటుంది, అన్నీ నీవే అయి ఉంటాయా? నువ్వు ఇలా చెప్తుంటే నా మీద నాకే నమ్మకం పోతోంది. 3 నెలల్లో నీ చదువు పూర్తయిపోతుంది కాబట్టి కాలేజీకి పంపుతాను, వెళ్ళు. కాలేజ్ అయిపోయాక మాట్లాడుకుందాం. ఈలోపు మీ ఇంటికి వెళ్ళడాలు, బయట తిరగడాలు ఏమీ చేయొద్దు. నేను నిన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను, నేనే పికప్ చేసుకుంటాను. కంపెనీ చైర్మన్ అన్నారే, డ్రైవర్ డ్యూటీ చేస్తావా? కనబడవు కానీ చాలా పొగరుబోతువి నువ్వు. ఏమీ అనట్లేదు కదా అని ఎక్స్ట్రాలు చేస్తున్నావు. మరాఠీ పిక్చర్కి మలయాళంలో సబ్‌టైటిల్స్ ఇచ్చినట్టు మార్చేశావు నువ్వు నా జీవితాన్ని. ఏం జరుగుతుందో ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. ఇంకా నీకు పొలైట్గా మాట్లాడాలని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నా కర్మ. ఇందు చేష్టలకి రిషికేష్ తనలో తాను నవ్వుకుంటాడు. అప్పటి నుండి ప్రతిరోజు ఆమెను కాలేజీకి తీసుకెళ్లేవాడు. తిరిగి సమయానికి తీసుకొచ్చేవాడు. మధ్య మధ్యలో ఆమె తల్లిదండ్రులు వచ్చి తనని చూసి పలకరించి వెళ్ళేవాళ్ళు. కొద్ది రోజులు గడిచాక ఓసారి తనని పలకరించడానికి వచ్చిన తల్లిదండ్రులతో, అమ్మ, నాన్న, నా ఫోన్ ఎలాగో ట్రాకింగ్లో పెట్టాడు, మీరైనా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఏమైందని కంప్లైంట్ ఇవ్వడం? నాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నది కాక అల్లుడు గారి మీద కంప్లైంట్ ఇమ్మంటావు. అసలు వాళ్ళతో సంబంధం కలుపుకునే స్థాయేనా మనది? అయినా కూడా నేను పెళ్లి చేసుకున్నారు, అదే ఎక్కువ. పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలని చేపిస్తామంటే ముందు నీ చదువు పూర్తవని అంటున్నారు. నాకు తెలుసు మీరు నన్ను నమ్మరని, అయినా కూడా మీతో ఈ మాట చెప్పాను చూడండి, నాదే బుద్ధి తక్కువ అని తల్లిదండ్రులను కసురుకొని తిరిగి పంపించేస్తుంది ఆమె. ఎంతసేపు ఇక్కడి నుంచి ఎలా బయటపడాలని మాత్రమే ఆలోచిస్తావా? మీ అమ్మా నాన్నలు నన్ను అల్లుడిగా అంగీకరించారు. నువ్వు ఈ ఇంట్లో మహారాణిలా తిరుగుతున్నావు. ఇంకా నీకు అభ్యంతరం ఏంటి? చూడు, ఇదంతా నువ్వు సృష్టించిన ఒక కథ మాత్రమే. దీనికి ముగింపు ఎలా ఉంటుందో తెలియదు. మేడలో బతకడానికి, ఖరీదైన బట్టలు నగలు వేసుకోవడానికి అవకాశం దొరికింది కదా అని ఎవరిని పడితే వారిని నా మొగుడని చెప్పుకునేంత చీప్ క్యారెక్టర్ కాదు నాది. నీ ఉద్దేశాలేంటో తెలిసిన రోజు అప్పుడు చెప్తాను నీ పని. చెబుతూలే కానీ ఎంతసేపు దీని గురించే కాదు, కాస్త చదువు మీద కూడా శ్రద్ధ పెట్టు. ఈ రిషికేష్ చంద్ర పెళ్ళాం ఫెయిల్ అయింది అంటే నాకు కూడా అవమానంగానే ఉంటుంది. అయినా నాకెందుకు నువ్వు పాస్ అవుతావని అనిపించట్లేదు. నీలో అంత టాలెంట్ ఉన్నట్టుగా కూడా లేదు. అంత మంచి కాలేజీలో నీకు సీట్ ఎలా దొరికింది? రిషి మాటలు ఆమెకు బాగా కోపం తెప్పించాయి. పాస్ అవ్వడం కాదు, కాలేజ్ ఫస్ట్ వచ్చి చూపిస్తాను, నీ 2 కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఉండు అంటూ అతనికి ఛాలెంజ్ విసిరింది ఆమె. ఆ తర్వాత తానున్న పరిస్థితుల గురించి కాకుండా చదువు మీద దృష్టి పెట్టి మంచి మార్కులతో పాస్ అవుతుంది.
ఇప్పుడు అర్థమైందా నా టాలెంట్ ఏంటో? సరే, ఒప్పుకుంటున్నాను. ఏం ఒప్పుకొని ఏం లాభం? నాకు ఈ బందీఖానా నుంచి విముక్తి దొరకదు కదా! కాలేజ్ ఫస్ట్ వచ్చినందుకు నేను నీకొక గిఫ్ట్ తీసుకొచ్చాను. తీసుకో. నాకెవరి గిఫ్టు అవసరం లేదు. ఇది అవసరమే. ఏంటది? స్కూటీ కీస్. నీకోసం కొత్త స్కూటీ తీసుకున్నాను. బయటికి వెళ్ళనివ్వవు కదా! ఇంక నాకు స్కూటీ దేనికి? మీ ఇంటికెళ్ళడానికి. ఏంటి? ఇక నువ్వు మీ ఇంటికెళ్ళిపోవచ్చు. నిజంగా చెప్తున్నావా? అయితే ఇప్పుడే వెళ్ళి నా లగేజ్ ప్యాక్ చేసుకుంటా అంటూ గదిలోకి పరిగెత్తింది ఆమె. కాసేపటికి ఏంటింకా బయటికి రావట్లేదనుకుంటూ ఆమె గది దాకా వెళ్ళాడతను. ఏమైంది? లగేజ్ ప్యాక్ చేసుకుంటా అన్నావు? ఇప్పుడు నేను ఇంటికి వెళితే చుట్టుపక్కల వాళ్ళంతా ఏమనుకుంటారు? మా వాళ్ళని ఎంత అవహేళన చేస్తారు. ఎందుకు? నీ ఇష్టానికి నువ్వు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశావు. అందరూ నన్ను నీ భార్యని నమ్మారు. ఇప్పుడు తిరిగి పంపించేస్తే నువ్వు నన్ను వదిలేసావనుకుంటారు తప్ప నిజం ఎవ్వరూ నమ్మరు. వాళ్ళు నమ్మిందే నువ్వు నిజం చేయొచ్చు కదా. ఏంటది? మన పెళ్ళి. వాట్? ఇన్ని రోజులు మనకి పెళ్ళయిందన్నావు, ఇప్పుడేమో పెళ్ళి చేసుకుందాం అంటున్నావు. నీకు స్క్రూ లూజ్ కదా. నిజం చెప్పు. ఛీ, అసలు నువ్వు క్యాంపస్ ఫస్ట్ ఎలా వచ్చావో నాకు అర్థం కావట్లేదు. సరే, ఇప్పటికైనా నిజం చెప్పు. ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? ఎందుకు చదివించావు? ఇప్పుడు ఎందుకు పంపిస్తున్నావు? ఇందు, ఐ లవ్ యూ. అవును, నాకు నువ్వు బాగా నచ్చావు. 6 నెలల క్రితమే నేను యూఎస్ నుండి వచ్చాను. అనుకోకుండా ఓ రోజు నువ్వు నీ ఫ్రెండ్ బైక్ మీద వస్తున్నప్పుడు మా కారు మీకు డాష్ ఇచ్చింది. మీరు డ్రైవర్తో గొడవ కూడా పెట్టుకున్నారు. అప్పుడు నేను కారులోనే ఉన్నాను. అదే మొదటిసారి నేను నిన్ను చూడడం. ఎందుకో మొదటి చూపులోనే నాకు నువ్వు బాగా నచ్చావు. నువ్వు డ్రైవర్తో గొడవ పడుతుంటే కారులో నుండే చూస్తూ నవ్వుకున్నాను. ఆ తర్వాత నీ వివరాలు తెలుసుకున్నాను. చక్రధర్ కూతురు అని తెలిసింది. పోనీలే, చదువుకుంటుంది కదా, చదువు పూర్తయిన తర్వాత అప్రోచ్ అవుదామని అనుకున్నాను. ఈలోగా మీ బావ మీ ఇంటికి వచ్చి గొడవ చేయడం, నేను దేశం దాటించాలనుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయని తెలిసింది. వీటితో పాటు ఇంకో విషయం కూడా తెలిసింది. ఆ ఫణిభూషణ్ కేవలం నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోలేదు, నిన్ను రెస్టిగేట్ చేయించడానికి ప్లాన్ చేశాడు. నువ్వు మీ నాన్న ఇద్దరూ మానసికంగా కృంగిపోయే పరిస్థితి తీసుకురావాలనుకున్నాడు. మీరిద్దరూ తన కంట్రోల్లో ఉండాలని పైశాచికంగా ఆలోచించాడు. ఇవన్నీ తెలుసుకున్నాను కాబట్టి నిన్ను, నీ కలల్ని కాపాడాలనుకున్నాను. ఆ సమయంలో నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నన్ను పెళ్లి చేసుకో అని చెప్తే అది నువ్వు అర్థం చేసుకుంటావని నేను అనుకోలేదు. అలా అనే విషయం నీకు చెప్పి నీకు రక్షణ కల్పిస్తే వాడు అంతకు మించి ప్లాన్ చేయొచ్చు అనిపించింది. అదే నువ్వు నా భార్యవని తెలిస్తే నీ జోలికి రావడానికి భయపడతాడని మన ఇద్దరం కలిసి ఉన్నట్టుగా ఫోటోలు క్రియేట్ చేసి ఇదంతా చేశాను. నువ్వు నా భార్యవని ప్రపంచం నమ్మకపోతే వాడు అస్సలు నమ్మడు. అందుకనే నా జీవితంతో ఆడుకుంటారా? తప్పనిపించలేదా మీకు? నా ఇష్టాలతో అవసరం లేదా? అలా కాదమ్మాయి. ఎలాగైనా సరే నువ్వు నాకే దక్కాలని నేను బలంగా కోరుకున్నాను. నాకు అమ్మాయిలు ఇంప్రెస్ చేయడం రాదు, కానీ ప్రొటెక్ట్ చేయడం వచ్చు. అందంగా ప్రపోజ్ చేయలేను, కానీ సిన్సియర్గా ప్రేమిస్తున్నాను. అర్థం చేసుకో. నేను తీసుకొచ్చిన ఇన్ని రోజుల్లో ఒక్కసారైనా నువ్వు ఇబ్బంది పడే పరిస్థితి క్రియేట్ చేశానా? కానీ నేను ఇంతకుముందు ఎవరినైనా ప్రేమించుంటే నిన్ను యాక్సెప్ట్ చేయనంటే? ఇలాంటివి కూడా నువ్వు ఊహించాలి కదా. నేను అన్నీ తెలుసుకున్నాను. నువ్వెవ్వరినీ ఇష్టపడట్లేదని నాకు తెలుసు. అందుకని నువ్వు నచ్చేస్తాననుకున్నావా? ఈ డబ్బు, ఈ లగ్జరీ లైఫ్ ఇదంతా చూపించి నన్ను నీ వైపుకి తిప్పుకోవచ్చు అనుకుంటున్నావా? నీకు నీ చుట్టూ ఉన్న లగ్జరీస్ మాత్రమే ఎందుకు కనిపిస్తాయి? వాటి మధ్య నా ప్రేమ కూడా ఉంది. అది చూడ్డానికి నీకే మనసు లేదు. అఫీషియల్గా కిడ్నాప్ చేసి అబద్ధాలు చెప్పి నా మీద నిందలు వేసి మళ్ళీ నాకే మనసు లేదని కంప్లైంట్ చేస్తావా నువ్వు? ఇప్పుడు ఏమంటావే? నాకు కూడా అర్థం కావట్లేదు. ఏమనాలో. ప్రపంచం సంగతి పక్కన పెట్టు. మీ వాళ్ళకి నేను జరిగిందంతా చెప్తాను. నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేయమని బతిమాలుకుంటాను. ఓకేనా? నేను ఎంబీఏ చదివింది నిన్ను పెళ్లి చేసుకొని ఇంట్లో కూర్చోడానికి కాదు. మనకి సొంతంగా కంపెనీయే ఉంది. నీకు కావాల్సిన ఉద్యోగం చేయొచ్చు. నో, నేను వేరే కంపెనీలో ఉద్యోగం చేస్తాను. సరే, అలాగైనా నీ ఇష్టం. నేను ఈ ఇంట్లో ఉండను. ఎందుకు? ఇక్కడ ఎలాగో మీ అమ్మ నాన్న లేరు. నువ్వు నేను ఇద్దరమే కదా ఉండేది. కుటుంబం ఉన్నా కూడా నేను అడ్జస్ట్ అయి ఉండొచ్చు. లేనప్పుడు నాకు నచ్చిన ఇంట్లో నేను ఉండాలనుకుంటాను. ఈ ఇల్లు నీకు నచ్చలేదా? సరే, మార్చేద్దాం. వేరే ఇంటికి వెళ్ళిపోదాం. వేరే ఇంటికి కాదు, వేరే ఫ్లాట్కి. నాకు క్యాంపస్ ప్లేస్మెంట్లో ఆల్రెడీ జాబ్ వచ్చింది. అది కూడా తెలుసుంటుంది కదా తమరికి.
తెలుసు. నా జీతంతో నేను ఫ్లాట్ రెంట్ కడతాను. నువ్వక్కడే నాతో కలిసి ఉండాలి. ఈ కండిషన్స్‌కి ఒప్పుకుంటే అప్పుడెళ్ళి మా వాళ్ళతో మాట్లాడు. ఇంత పెద్ద ఇల్లు పెట్టుకొని ఆ ఇరుకు ఫ్లాట్‌లో ఉండాలని ఏముంది చెప్పు? ఇదే ఈ డబ్బు పొగరు చూపిస్తావనే నేను నిన్ను చేసుకోనంటున్నాను. అమ్మా తల్లి, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. అలా అని రాసిస్తావా మరి? ఇప్పుడే రాసిస్తాను. సరేనా? అయితే ఓకే. ఓకే ఏంటి? లవ్ యూ చెప్పొచ్చు కదా! నేను నీతో పెళ్ళికి ఓకే చెప్పాను కదా అని ప్రేమిస్తున్నానని చెప్పడం లేదు. ఇన్ని విషయాలకి, ఇన్ని కండిషన్స్‌కి ఒప్పుకున్నా కూడా ప్రేమించవా? నో. ప్రేమనే ఎమోషన్ దానంతట అదే కలగాలి. అంటే పెళ్లి చేసుకున్నాక నా మీద ప్రేమ పుట్టకపోతే వదిలేస్తావా? కొంచెం టైం ఇవ్వబ్బా! అది నేను అడుగుతున్నది. పేరుకు పెద్ద చైర్మన్. ఓహ్! అంతేనా? సరే మరి బయలుదేరదాం పద. ఎక్కడికి? స్కూటీ గిఫ్ట్ ఇచ్చావు కదా! ఫస్ట్ రైడ్‌కి మా పుట్టింటికి తీసుకెళ్తాను పద. అలా వాళ్ళిద్దరూ కలిసి చక్రధరి ఇంటికి వెళ్తారు. జరిగిందంతా వివరంగా చెప్తారు. తర్వాతి రోజుల్లో పెద్దవాళ్ళందరూ మాట్లాడుకొని ఇందుమతి రిషికేష్‌ల పెళ్లి జరిపిస్తారు. వాళ్ళిద్దరూ ఓ మామూలు ఫ్లాట్‌లో వాళ్ళ వైవాహిక జీవితాన్ని మొదలుపెడతారు. తన కోసం తన భర్త ఎన్ని మెట్లైనా కిందకి దిగుతాడని అర్థం చేసుకున్న ఇందుమతి అతన్ని అమితంగా ప్రేమించడం మొదలుపెడుతుంది. సంవత్సర కాలం తర్వాత తిరిగి భర్తతో పాటు అత్తగారింటికి వెళ్ళిపోతుంది. ఆ పైన వారి జీవితం ఎంతో సాఫీగా సాగిపోయింది. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. ఇక నుంచి మన కథలు ఫేస్బుక్ పేజ్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. తప్పకుండా ఫాలో చేస్తారని మన్నన.